కొంచెం నాకు ఇక్కడ పాపల వల్ల కనిపించింది. చిన్న సంకలు ఒకటి ఉన్నది అన్నారు. ఇదే క్యాన్సర్ ప్రాబ్లం వచ్చింది. నీకు వచ్చినాక ఇప్పుడు 6 నెలల బట్టి మందులు వాడుతున్నాను. నా పేరు సరైన మాది హనుమకొండ. మాకు కొంచెం నాకు ఇక్కడ పాపల వల్ల కనిపించింది. హాస్పిటల్ పోయినాం. ఇది చెకింగ్ చేయించుకోవాలన్నారు, ఆపరేషన్ చేయాలన్నారు. ఆరపిల్ల దగ్గర ఉంటుంది, హాస్పిటల్లో చేయించుకున్నాం. రొమ్ము తీయద్దు, ఏం కాదు, అది కొంచెం ఇంత బొట్టు వీళ్ళంత ఉన్నది, దాన్ని తీస్తామన్నారు. తీసినాక మళ్ళీ ఒకటి చిన్న సంకలు ఒకటి ఉన్నది అన్నారు. నెల రోజులకు మళ్ళీ ఆపరేషన్ చేసిండు. అది తీసిండు, ఇది తీసిండు. సార్ దగ్గర మళ్ళీ వినం కుట్టిప్పడానికి, నీకు ఏం లేదు, ఇదే క్యాన్సర్ ప్రాబ్లం వచ్చింది, నువ్వు థీమలు పెట్టుకోవాలన్నాడు. అంటే నేను మా కొడుకు భయపడ్డాడు. చీమలద్దు, తట్టుకోలేదు, ఎంటికలు ఊసిపోతాయి, మనుషులు వీక్ అవుతారు, నల్లబడతారు, తట్టుకోలేదు, మా అమ్మ పెద్ద మనిషి అయిందని మా కొడుకు ఈ హాస్పిటల్ను కనుక్కొని సెల్లులో చూసి ఇక్కడికి వచ్చింది. మా అల్లుని కడితే ఆయనకు గొంతుకు వచ్చింది, ఆయన తట్టుకోలే, ఇబ్బంది పడ్డాడు. దానివల్ల మాకు భయం అయ్యి ఇక్కడికి వచ్చింది. అది ప్రాబ్లం. నీకు వచ్చినాక ఇప్పుడు 6 నెలల బట్టి మందులు వాడుకున్నా, మిషన్స్ వాడినా, మంచిగా అయినా, అన్నం తింటానా, పని చేసుకుంటానా. 6 నెలలు అయిపోయినాక నీకు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని వాడవలసి చెప్తున్న వాడదు, లేకుంటే బంద్ అన్నాడు సార్. ఏం కాదు నీకు, అది చిన్నదే, అది పెద్దదేం కాదు, నీకు రొమ్ముకి వచ్చింది, అది ఏం కాదు అని చెప్పింది మా వాళ్ళు. నేను కూడా ధైర్యంగానే ఉన్నా. ఆకలి బరాబరే, మంచిగా అన్నం తింటా. ఇంతకుముందు 2 సార్లు చచ్చిపోయాను. మాకు మనవాడు మందులు తెచ్చిండు, మిషన్ తెచ్చిండు, వాడు అన్నాడు సార్ తీసుకురాకుంటే పేషెంట్కి ఏమం కాదు, 6 నెలల తర్వాత తీసుకురాలి అన్నాడు. మంచిగా మన నమ్మకం అనిపించింది. నమ్మకం అనిపిస్తేనే మళ్ళీ ఇక్కడికి మా పనులు మేము చేసుకుంటా, అన్ని పనులు చేసుకుంటా, ఊడ్చుకుంటా, కడుక్కుంటా, అన్నీ చేసుకుంటా.